ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా దసరా ఉత్సవాలు స్థానిక కన్నూరు రోడ్లోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాపు ఉపాధ్యాయులకు తన వంతు సహాయ సహకారం అందిస్తానని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, అసోసియేషన్ వ్యవస్థాపకులు కొల్ల నారాయణ, జనసేన పార్టీ కార్పొరేటర్ ములుగా రమేష్, కుప్ప రంగనాయకులు, అఖిల భారత కాపు సమైక్య అధ్యక్షులు శ్రావణి వెంకటేశ్వరు, కాపు టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆరిగ ప్రతాప్, ప్రధాన కార్యదర్శి తూము శ్రీనివాసరావు, పోలిసిటి గంగాధర్, పలువురు టీచర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒకసారి డయాసిస్ రాగలని కోరుతున్నాను. ఎవరైతే డయాసిస్ ఉన్నారో ఉదయం బయటికి చూడలేదు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాపా ప్రకాశం జిల్లా తరఫున ఇక్కడ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, నారాయణ గారు వీళ్ళందరూ కలిసి కాపాది వేల మందితో ఈరోజు చేశారు. చాలా ఆనందంగా ఉంది. నేను ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇలాంటి వేదిక మీదకి వచ్చి కాపులందరూ ఒక ఐకమత్యంగా ఈ పెద్ద టీచర్స్ అందరూ ఫెడరేషన్ 500 మంది టీచర్స్ ప్రకాశం జిల్లాలో ఉండి వీళ్ళ ముందుగా ప్రతి ఒక్క దాంట్లో నెక్స్ట్ లాస్ట్ జరిగిన రాజకీయాల్లో ఎంతో ముందుండి జాగ్రత్తగా ప్రతి ఒక్కటి నిలబడి కష్టపడి అందరూ పనిచేశారు. ఆ ప్రతిఫలంగా కూటమి ప్రభుత్వం కూడా చాలా ముందు హ్యాపీగా వచ్చింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా ఏర్పడ్డారు. ఈ టీచర్స్ అనే వ్యక్తులు చాలా గురువులు వీళ్ళందరూ కలిసి ముందుకు వచ్చారు కాబట్టి చాలా మనకి స్టేట్ వైడ్గా మంచి మెజార్టీతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అండదండలుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా టీచర్స్ అంటే చాలా గౌరవంగా, ఆయన అంటే ఎంతో అభిమానం అందరూ అంటే తెలిసింది. ఈరోజు స్టూడెంట్స్ అందరికీ స్కాలర్షిప్లు లాస్ట్ దశాబ్దంగా ఇక్కడి నుంచి వీళ్ళు పనిచేస్తా కాట్వా చేస్తుంది. ఈ అందరికీ ఇవ్వడం చేయటం, ఈ స్కాలర్షిప్లు ఇవ్వడం, ఇవన్నీ మంచి చేయటం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ అందరూ ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు కానీ ఈ కాట్వా టీచర్స్ కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎట్లుందంటే ఇది ఒక కుటుంబం అని కలిసిమెలిసిగా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఇంత ఐకమత్యంగా ఉండటం వల్ల చాలా అభివృద్ధి చెందుతుందండి. ఇలాంటిది నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకా ముందు తీసుకెళ్లాలని చెప్పి ఈ కాట్వా ప్రతినిధులందరికీ ఒక్కొక్కసారి ఆ జిల్లా ప్రతినిధులందరికీ, జిల్లాలో ఉన్న అధ్యక్షులుగా వారికి, నారాయణ గారికి, వీళ్ళందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు టీచర్లు కానీ ఉన్న పెద్దలు కానీ అందరూ ఉన్న రంగసాయిలు అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు పెద్దలు ఉన్నారు. అందరికీ ఒక్కసారి నా ధన్యవాదాలు చెప్తూ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ఈసాపత్రి శ్రీనివాసరావు. 2014 సంవత్సరంలో ఒంగోలులో మల్లా నారాయణ సార్ ఆధ్వర్యంలో దాదాపు ఆ రోజు 30 మంది ఉపాధ్యాయులు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఈ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఏర్పాటు. కాపులు చాలామంది వెనకబడి ఉన్నారని, దాదాపు 70% మంది పైన బిలో పావర్టీలో ఉన్నారని, ఆ బిడ్డలకి నుదుటిన సరస్వతిదేవి నిండుగా ఉంది కానీ లక్ష్మీదేవి లేదు. ఆ బిడ్డలు ఎలా చదువుకోవాలి, ఎలా గొప్పవాళ్ళు కావాలి, ఈ కులం ఎలా పైకి రావాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ అనే దాన్ని ప్రారంభించి దాదాపు 2000 మంది విద్యార్థులను 10వ తరగతిలో 550 పైన వచ్చినటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి ప్రోత్సాహ బహుమతులు ఇస్తూ ప్రోత్సాహక క్యాష్ ప్రైజులు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఈరోజు దాదాపు వాళ్ళల్లో 200 మందికి పైగా ఉద్యోగాల్లో వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఈ సంవత్సరానికి. అయితే ఈ సంవత్సరం అయితే దాదాపు 250 మంది విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ ఈరోజు ఇక్కడ వారికి ప్రోత్సాహ బహుమతులు అట్లాగే స్కాలర్షిప్స్ అందించడం జరుగుతూ ఉంది. ఏపీ కాట్వా ఏర్పడి 2 సంవత్సరాలు అయిన తర్వాత ప్రతి జిల్లా నుంచి ఇద్దరు పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటూ తల్లిదండ్రులైనటువంటి పిల్లలు, పేదరికంలో ఉన్నటువంటి గొప్ప చదువులు చదివేటువంటి పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటూ ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. 100 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
టీచర్స్ సహకారంతో, కాపు పెద్దలు సహకారంతో ఈరోజు మాకు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి కంది రవిశంకర్ గారు, రవిప్రియ మాల్స్ అధినేత, వారు అలాంటి వారి పెద్దల సహకారంతో మేము ఈ కాట్వాని విజయవంతంగా నడిపిస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దానికి ఏర్పాటు చేసిన గతంలో జిల్లా చేసి ఈరోజు ఏపీ ఏర్పాటు చేసిన నారాయణరావు గారికి అదేవిధంగా వాళ్ళ సంస్థను ఎందుకంటే ఇలాంటి వ్యవస్థ 10 సంవత్సరాలు నడపడానికి గొప్ప విషయం. పేద విద్యార్థులకు తాము అందజేయడం, వాళ్ళు ఇలానే 2 సంవత్సరాలు చేస్తూ దాదాపుగా 20 సంవత్సరానికి 350 మంది విద్యార్థులకి అందించే విధంగా ఇంకా వాళ్ళు ఇట్లాంటి ఇంకా ముందు చేసుకోవాలని కోరుకుంటూ వాళ్ళకి పరిణామాలు రావాలని కోరుకుంటూ కాట్వా దశమ వార్షికోత్సవాలు జరుగుతుంది. సహజంగా కాపుల ఐక్యత కోసం ఎవరైతే గురువులను అని మనం గురువుల్ని విష్ణువు లెక్క ఆచార్య దేవోభావాన్ని మనం గౌరవిస్తామో వాళ్ళు కాపుల యొక్క ఐక్యతను కృషి చేసి సామాజిక అభివృద్ధిని తద్వారా వాళ్ళ యొక్క రాజ్యాధికారానికి దగ్గర అయ్యేదానికి బాటలు వేస్తున్నారు. వారిని ప్రత్యేకించి కొల్లా నారాయణరావు గారి యొక్క విశేష కృషితో ఏర్పడినటువంటి కాట్వా పోరాటాల పురిటిగడ్డైనటువంటి ఒంగోలు నుంచి మొదలయ్యి ఈ రాష్ట్రం మొత్తము కూడా అభివృద్ధి చెంది రాష్ట్రం స్థాయిలోనే కాట్వా ద్వారా భవిష్యత్తులో మా నాయకుడైనటువంటి కాపు జాతి యొక్క ముద్దుబిడ్డ పవన్ కళ్యాణ్ గారి యొక్క భవిష్యత్తు రాజకీయ అభివృద్ధి కోసం ఈ వేదికను తయారు చేస్తారని, ఈ కాట్వా ద్వారా బలోపేతం చేస్తూ వాళ్ళ యొక్క విద్యార్థుల్ని ఎట్లయితే విద్యాబుద్ధుల ద్వారా చేస్తారో రాజకీయ నాయకుల యొక్క ఐక్యతకు కృషి చేసి వారి మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఏమన్నా తొలగించి భవిష్యత్తులో రాజ్యాధికారానికి ముందుకెళ్లేదానికి కాపుల యొక్క ఆర్థికాభివృద్ధిని సాధించేదానికి మాలమహానుడి వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు 19వ వర్ధంతి సంస్మరణ కార్యక్రమం దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలనాగేంద్ర ఆధ్వర్యంలో స్థానిక దళిత హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాలమహానుడి ప్రధాన కార్యదర్శి కాకమాన రవి, దళిత నాయకులు దేవరపల్లి రమణయ్య, మత్తన పోతురాజు, కసుకుర్తి ప్రసాద్ తదితరులు బాగున్నారు. సాక్షి
ఓకే जोहार पीवीरा जोहार पीवीरा जोहार पीवीरा కొనసాగిస్తాం పీవీరా వాసియాలను కొనసాగిస్తాం పీవీరా వాసియాలను జోహార్ పీవీరా జోహార్ పీవీరా జోహార్ పీవీరా కొనసాగిస్తాం పీవీరా వాసియాలను కొనసాగిస్తాం పీవీఆర్ వాసియాలను జోహార్ పీవీఆ జోహార్ పీవీఆ ఓకేనా जोहार पीवीरा जोहार पीवीरा కొనసాగిస్తాం పీవీఆర్ ఆశయాలను కొనసాగిస్తాం పీవీరా ఆశయాలను జోహార్ పీవీరా జోహార్ పీవీరా జోహార్ పీవీరా జోహార్ పీవీరా ఆశయాలను భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ని అవమానించిన వాళ్ళకి గొడుగు పట్టే మందలే మనవాదులు మాలలు మానవ హక్కుల యోధులు ఆంధ్రప్రదేశ్ చరిత్రను తీసుకున్న మాలలు త్యాగాలు యోధులు ఎందుకంటే తెలంగాణ ఉమ్మడి తెలంగాణలో కూడా భాగ్యరెడ్డి వర్మ కానివ్వండి గాంధీని తన ఇంటికి తెప్పించుకున్న కుసుమ గాంధీని వ్యతిరేకించి తన ఇంటికి తెప్పించుకున్న కుసుమ ధర్మలు కానీ ఇనంత మాలలు అదేవిధంగా పీపుల్స్ వారు నక్సలైట్ ఉద్యమ ప్రజాయుద్ధ గద్దర్మాల పీపుల్స్ వారు వ్యవస్థాపకుడు కేజీ సత్యమూర్తి గద్దమాల ఆ విధంగా చరిత్రలో వ్యవస్థకు వ్యతిరేకంగా మనవాదానికి వ్యతిరేకంగా అగ్రకుల పీడనకు వ్యతిరేకంగా అగ్రకుల రాజ్యాలకు వ్యతిరేకంగా మేధావులు సిద్ధాంతకర్తలు మాలలు 1985లో భారతదేశంలో అనేక సంఘటనలు జరిగిన 1985లో ప్రకాశం జిల్లా కారంచేడు మాదిలపై జరిగిన నరమేధానికి వ్యతిరేకంగా దళిత ఉద్యమాన్ని నిర్మించింది కత్తి పద్మారావు బొత్స తారకం లాంటి వాళ్ళంతా కూడా మాలలేను మాదిగలు చనిపోతే మాల వచ్చినట్టు పేరు. తర్వాత 1994లో కాన్షీరామ్ బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఈ దళిత ఉద్యమానికి పరిమితం కాకుండా రాజకీయ వాటా అడుగుతున్నారు. మేము ఎంత జనామో మాకు సీట్లు కావాలంటున్నారు. నినాదం దాన్ని చేయడానికి 94లో ప్రకాశం జిల్లాలోనే ఎంఆర్పిఎస్ అనేది ఏర్పడింది. ఈ ఎంఆర్పిఎస్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాయోజిత స్పాన్సర్డ్ కార్యక్రమం. దానికి వ్యతిరేకంగా మాలందరూ 1997లో ఈ చెలు ఆశ్రమం సెక్రటరీ ముట్టడి పిలుపునిచ్చారు. దాంట్లో ఆ రోజు చెలు సెక్రటరీ ముట్టడిలో మన జిల్లాకు చెందిన గోపతోటి నారాయణ, అదేవిధంగా గోదావరి జిల్లాలో పోనంగి శేషయ్య చంద్రబాబు గుర్రాల దాడిలో మరణించారు. తర్వాత ఆ ఉద్యమానికి నాయక పివి రావు వహించారు. పివి రావుని ఆయన పోతుల విఘ్నేశ్వరరావు ఆయన పేరు. ఆ రోజుకి ఆయన ఆంధ్రప్రదేశ్ పత్రిక గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పత్రిక సంపాదకుడిగా ఉన్నాడు, గ్రూప్ 1 అధికారి. ఆ విధంగా పివి రావు మానవ మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడయ్యాడు. తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయన్ని అనేక విధాలుగా వేధించింది, సస్పెండ్ చేయించింది, ఉద్యోగం చేయించింది. ఆయన్ని గవర్నమెంట్ క్వార్టర్ నుంచి కూడా బయటికి వేసింది. ఆయన ఈ క్రమంలోనే ఢిల్లీలో డిసెంబర్ 22, 2005 సంవత్సరంలో చనిపోయాడు. ఆయన 53 సంవత్సరాల వయసుకి గ్రూప్ 1 అధికారి 53 సంవత్సరాల వయసుకి చనిపోయాడు. ఈ విధంగా ఆయన వర్గీకరణ వ్యతిరేకంగా దళితులు సమైక్యంగా ఉండాలి, అంబేద్కర్ రాజ్యాధికారం కోరుకుంటే మనం చీలిపోకూడదని ఆయన
చాలా పోరాటాలు చేశాడు. తన జీవితం త్యాగం చేశాడు. 53 ఏళ్ళ వయసులో చనిపోయాడు. కుటుంబం రోడ్డును పడింది. అటువంటి పివి రావు మరణించిన రోజు ఈరోజు పివి రావు యొక్క 19వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు కుట్ర చేసి సుప్రీంకోర్టు జడ్జి చెప్పించారు. కానీ సుప్రీంకోర్టు మళ్ళీ అంబేద్కర్ని ఇటీవల అవమానిస్తే అమిత్ షాని వ్యతిరేకిస్తే ఒక్క ఎంఆర్పిఎస్ నాయకుడు కూడా అమిత్ షాకి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అంబేద్కర్ని అవమానిస్తే నోరు తెరవని వాళ్ళే ఈ మనువాదులు ఆర్ఎస్ఎస్ తొత్తులు మందలను తెలియజేస్తున్నాం. కాబట్టి దళిత సమైక్యవాది పివి రావు స్ఫూర్తిని కొనసాగించాలని దళిత సమైక్యవాదులందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అనంతరం భారీ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ చుండూరి రవిబాబు, వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మన ప్రీతమ నాయకులు మన ఊళ్ళో మరొకరాని చరిత్రను సృష్టించిన మన ప్రజానాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎంత చేయలేదు నాకు జగన్ గారి నాయకత్వం, జగన్ గారి ప్రకాశం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి ప్రజానాయకుడు, ప్రజల కోసం అందుబాటులో ఉండి ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒంగోలులో చుండూరు రవి గారి ఆధ్వర్యంలో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు, అదేవిధంగా సుమారుగా 5,000 మంది మహిళలందరికీ బట్టల పంపిణీ కార్యక్రమం జగన్మోహన్ గారు పుట్టినరోజు చేస్తున్నాము. మా నాయకుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రతి పథకాలు కూడా పేదవాళ్ళకు అందించిన వ్యక్తి. ప్రతి ఇంట్లో కూడా ఆయన చేసిన పథకాలు ఇప్పుడు ఎక్స్సీఎం అయినప్పుడు కూడా మర్చిపోకుండా ఆయన చేసిన పథకాలని పేదవాళ్ళకు అందుతున్నాయి. కాబట్టి మా నాయకుడు మళ్ళా రావాలి, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మొత్తం బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకున్నారు. కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తి ఇట్లానే 100 సంవత్సరాలు ఇదే విధంగా పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో స్థానిక గోరింట మల్టీప్లెక్స్ థియేటర్ వద్ద భారీ అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ చుండూరు రవిబాబు, నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్ హాజరై అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చావలి శివప్రసాద్, పనిదెబ్బ సుధాకర్, కోటి యాదవ్, భూమిరెడ్డి రమణమ్మ పాల్గొన్నారు. అది అయిపోయిందంట మాట
అందరూ చూడాలా. సుబ్బారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా బీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మా పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక గోరెంట్ల కాంప్లెక్స్లో దగ్గరలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా నాయకులు ఇవాళ ఎంతో క్లిష్ట పరిస్థితిలో ఉంటే బుచ్చపల్లి సుప్రసాద్ రెడ్డి గారు కానీ, అలాగే ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా అన్న రేవన్న కానీ, నగరాధ్యక్షుడిగా గదార్ శంకర్రావు గారు కానీ వీళ్ళంతా నిలబడి పనిచేయడం హర్షణీయం, అభినందనీయం. మేమందరం ఒకటే చెప్తా ఉన్నాం. గత 6 నెలల క్రితం మాయ మేనిఫెస్టో అబద్ధ హామీలతోటి నీకు 15,000 నీకు 15,000 అని తల్లికి వందన కార్యక్రమం కానీ, అలాగే వికలాంగులకు 6,000 అని కానీ, పెన్షన్లు 4,000 అని చెప్పి ఇవన్నీ అబద్ధ హామీలతోటి మోసపూరిత వాగ్దానాలతో గెలవడం జరిగింది. అదే క్రమంలో దానికి పవన్ కళ్యాణ్ కూడా వంతపాడాడు. గతంలో చంద్రబాబు నాయుడు చూసినప్పటికీ పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల ఇది నిజమేమని భ్రమించి జనం ఓట్లేసి గెలిపించారు వాళ్ళని. కానీ 6 నెలల్లోనే ముఖ్యంగా బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఎంత నష్టపోయింది కూడా తెలుసుకొని వాళ్ళు బాధపడతా ఉన్నారు. అమ్మఒడి లేదు, అలాగే విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. జగనన్న ఇళ్ళు కానీ, కాపు నేస్తం కానీ ఇప్పుడు భయంకరంగా ఎన్నో ప్లాట్లు ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్లాట్లు కూడా ఊరికి నగరంలో ఇవ్వలేదు. మరి ఇంత ఘోరాతిఘోరమైన పాలన జరుగుతూ ఉంది, ప్రజల్లో తిరుగుబాటు జరుగుతూ ఉంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా విశృంఖలంగా అతని రీతిలో పనిచేస్తూ ఉన్నాడు. వైఎస్ రోసి గారి విగ్రహాన్ని కానీ, లేదంటే ఇక్కడ బస్టాండ్లో డివైడర్లు అడ్డం పెట్టడం కానీ ఇవన్నీ కూడా స్థానిక ప్రజల్ని, స్థానిక ఎమ్మెల్యే కూడా వ్యతిరేకంగా ఎదుర్కొంటూ ఉన్నాడు. మేము చెప్పేది ఒకటే, ముఖ్యంగా మా అధినాయకత్వం, మా నాయకత్వ అధ్యయనంలో మేము పార్టీ బలోపేతానికి పనిచేసి రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతోటి మా నాయకులందరూ. ఒంగోలు బైపాస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ మాల్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచంద్ర జనార్దన్ మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫర్నిచర్ మాల్ అధినేత సుబ్బారావు తదితరులు బాగున్నారు. అయం ముహూర్త సుముహూర్త శుభవస్తు సూర్యాధ్యానవనగ్రహణ అనుకూలితావరసిద్ధిరస్తు. అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్త సుముహూర్త శుభవస్తు సూర్యాధ్యానవనగ్రహణ అనుకూలితావరసిద్ధిరస్తు. చేయబడుతుంది. ఫర్నిచర్ షాప్ని మన ఓల్డ్ బైపాస్లో 4 ఫ్లోర్లతో ఓపెన్ చేశారు. ఇప్పుడే లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన సుబ్బారావు గారు దీనికి ఓనర్గా ఇదివరకు 10 షోరూమ్లు ఆల్రెడీ ఉండి 11వ షోరూమ్ ఒంగోలులో పెట్టడం జరిగింది. అందులో ఫర్నిచర్ కూడా అంత ఇంపార్టెంట్ ఉంది. అన్ని రకాలు మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు అందరికీ ఉపయోగపడే ఫర్నిచర్ అంతా ఉంది. మన
మనం ఇదివరకు ఏంటంటే ఒక మంచిది ఇంపార్టెంట్ ఫర్నిచర్ అంటే పరిగెత్తా విజయవాడ హైదరాబాద్ పరిగెత్తుంటాం. ఈరోజు ఒంగోలులో కూడా మంచి క్వాలిటీ బ్రాండెడ్ ఉండేవి కూడా దానికి మనకు తగ్గట్టు మనం ఎంత అయితే స్తోమతలో పెట్టుకోగలుగుతామో దానికి సంబంధంగా అన్నీ కూడా ఉన్నాయి. ఫర్నిచర్ చాలా బాగుంది. అందులో వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళు అందులో ఏది కావాలన్నా కూడా రెడీ చేసి ఇవ్వడానికి, డెలివరీ ఇవ్వడానికి కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దానికి మంచిది కూడా ఒంగోలులో పెట్టుకోవడం కూడా చాలా సంతోషం. కాబట్టి సుబ్బారావు గారికి కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నాం. మన ఒంగోలు ప్రజలను నమ్మి ఒంగోలులో ఇంత పెద్ద షోరూమ్ పెట్టినందుకు కూడా వాళ్ళు తప్పకుండా కూడా ఇక్కడ పెట్టిన దాని మీద సక్సెస్ అవ్వాలని, ఆ భగవంతుడు ఆశిస్తుండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, వాళ్ళు ఏదైతే మంచి బిజినెస్ కోసం ఇక్కడ పెట్టారు ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకోండి. మనం ఏడవ పరిగెత్తుకుంటా కాకుండా ఇక్కడ కూడా చూసుకొని ఏది బాగుంది ఏది ఏదైనా ఐటెం కావాలన్నా కూడా ఫోటో తీసుకొని చూపించినా కూడా వాళ్ళ ఐటమ్స్ కూడా చేసిస్తారు. అలాంటి మంచి ఫర్నిచర్ కూడా మన ఊళ్ళో రావడం కూడా చాలా సంతోషం. మరోసారి తెలియజేస్తూ వాళ్ళకి మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. తప్పకుండా సక్సెస్ అవుతుంది. మా పూర్తి సహకారం వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వం తరఫున కానీ ఏదైనా కూడా ఇబ్బంది లేకుండా మా పూర్తి సహకారం ఉంటుందని కూడా సుబ్బారావు గారికి తెలియజేస్తూ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్స్ రాష్ట్రంలో ఫర్నిచర్ రంగంలో దాదాపుగా అగ్రగామి సంస్థ. ఇప్పటికీ 6 నగరాల్లో 10 బ్రాంచీలతో దిగ్విజయంగా ప్రజల మన్ననల పొంది కస్టమర్స్ యొక్క ఆదరాభిమానాలతో ముందుకు నడుస్తున్నాం. ఈ రోజున 11వ షోరూమ్ని మన ఒంగోలు పట్టణంలో శ్రీ ఎమ్మెల్యే గారి ద్వారా, ఒంగోలు ఎమ్మెల్యే గారి ద్వారా, దామచర్ల జనార్దనరావు గారి ద్వారా చేతుల మీదుగా ఈ రోజున ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మా దగ్గర అన్ని రకాల ఫర్నిచర్స్, వందలాది మోడల్స్ హోల్సేల్ ధరల్లో దొరుకుతాయి. దీనిని అందరూ సద్వినియోగం చేసి ఒంగోలు ప్రజలందరూ కూడా మమ్మల్ని పూర్తిగా ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాం. వివాదాల సమాప్తం. నమస్కారం.